హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ 89. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అదేనండి మురాదీబాద్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనమాట. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను ఈ వీడియోలో చేసే విధంగా అయితే ఈ బిర్యానీ మీరు ఒక్కసారి ట్రై చేసి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ అదే తినాలని అనిపిస్తుంది, మీకు మళ్ళీ మళ్ళీ అదే చేయాలని అనిపిస్తుంది అంట. చూసేద్దాం ప్రాసెస్ అయితే ఎలా ఉందో ఏందో. చూడండి, చికెన్ 1 kg చికెన్లో కొంచెం గరం మసాలా, పెరుగు, అలాగే చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మురాదీబాద్ బిర్యానీ అంటేనే పచ్చిమిర్చి అనమాట. ముస్లిమ్స్ ఇది చాలా ఎక్కువ చేస్తారనమాట ఈ బిర్యానీని. వాళ్ళే చాలా బాగా తింటారు కూడా ఇదే బిర్యానీని. వాళ్ళ టైప్లో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు అయితే ముస్లిం టైప్లో బిర్యానీ చేస్తున్నాం అనమాట. చూడండి, మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మీకు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేనైతే మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, దీంట్లో కాజు ఫ్రై చేసుకున్నాను. కాజు టేస్ట్ బాగుంటుందండి దాంట్లో. మురాదీబాద్ బిర్యానీ అంటేనే కాజు. నేనైతే కాజు తీసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్ వస్తుందండి ఇలా చేస్తే. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. దీంట్లో నేను ఒక మిర్చి అనమాట 2 మిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ వేసుకొని మంచిగా అనమాట ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముస్లిమ్స్ బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం అండి, చాలా బాగా చేస్తారు. వాళ్ళు చేసే స్టైలే వేరనమాట, అంత మంచిగా చేస్తారు. ఈ బిర్యానీ వచ్చేసి స్పెషల్ మురాదీబాద్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చూడండి, మీరు అనుకోవచ్చు ఇది ముస్లిమ్స్ బిర్యానీ కదా, మీరు ఎలా చేశారు అనుకోవచ్చు. మాకు యూట్యూబ్ ఫ్రెండ్ అండి ఒక ఆవిడ ముస్లిం అనమాట. తన పేరు షన్ను. తను మా సొంత చెల్లి లాంటిది అనమాట. నాకు చాలా కనెక్ట్ అయిపోయింది నేను మాట్లాడిన మాటల గురించి అన్నీ అనమాట. తనైతే నాకు ఈ వీడియో చేసి పంపించింది. అక్క, నేను వీడియో చేస్తాను, నువ్వు చెయ్యి ఒకసారి, వీడియో ఎలా ఉంటుందో అని చెప్పేసి వీడియో వేసి పంపించింది అనమాట. నేను దాన్ని ఎడిటింగ్ చేసి ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. చూడండి, ఈ బిర్యానీ వేసేసుకున్నాం కదా. చూడండి, ఆనియన్స్ అయితే చూడండి, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే దాని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. టేస్ట్ అనేది మంచిగా సూపర్గా ఉంటుంది. నేను కొంచెం తర్వాత దమ్ చేసుకోవడానికని కొంచెం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్తో పాటు ఇప్పుడు చూడండి, దీంట్లో మనం చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకుందాం. ఆ చికెన్ వేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మంచిగా కలుపుకుందాం. దీన్ని చూడండి, మంచిగా కలిపేసుకుందాం. చికెన్కి ఎప్పుడైనా టేస్ట్ దమ్ బిర్యానీ చేయాలన్నా, చికెన్ బిర్యానీ చేయాలన్నా కానీ ఎప్పుడైనా టేస్ట్ ఏంటంటే ఇది బ్రౌన్ కలర్ వస్తుంది కదా, బ్రౌన్ కలరు ఆనియన్స్ ద్వారానండి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, మీరు పెరుగు ఎంత వేసుకోవాలి క్వాంటిటీ అని అడుగుతారేమో. క్వాంటిటీ ఏం లేదండి, కొంచెం ఒక చిన్న కటోరీ అంతా, ఒక చిన్న గిన్నెలో అనమాట, ఒక చిన్న గిన్నెలో తీసుకొని దాన్ని అయితే వేసేసుకోవాలి. మనము కలుపుకుంటా ఉందాం దీన్ని, ఎందుకంటే ఇది మనం చెప్పలేం కదండి, కింద అడుగంటది కాబట్టి అడుగంటకుండా మనం దీన్ని అయితే కలుపుకోవాలి. అలాగే చూడండి, నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత చికెన్ అనేది బాయిల్ అయిందంటే దానికి టేస్ట్ అయితే నిమ్మరసమే అయింది. చూడండి, కొంచెం పులుపుగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, అలాగే నిమ్మరసం పిండిన తర్వాత దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకున్నాక ఏమవుతుందంటే మనం ఒక పొంగు వస్తుంది కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత చూడండి, చికెన్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని అనేది యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం. వాటర్ క్వాంటిటీ ఎంత అంటే ఒక బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాసుకి
1.5 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. అది మన అంటే ఒక్కొక్కరు బాగా బాయిల్డ్ అయితే తింటారు, ఒక్కొక్కరు నార్మల్ అయితే తింటారు కదా, దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయితే 90% అయితే ఆల్మోస్ట్ అయితే చూడండి 90% అయిపోయింది. 90% అయిపోయిన తర్వాత దీనిలో మనం కొంచెం అంత ధనియా వేసుకుందాం. ధనియా అంటే కొత్తిమీర అండి. నాకు హిందీ కొంచెం ప్రాబ్లం వల్ల గబాల్ని హిందీ వచ్చేస్తుంది, తెలుగు అయితే రావట్లేదు. కొంచెం ఆనియన్స్ కూడా పైన మనం వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలాగే గుమగుమలాడి మురాదీబాద్ చికెన్ బిర్యానీ చూసేసినందుకు ధన్యవాదాలు. లాస్ట్గా మీరందరూ కలిసి సబ్స్క్రైబ్ చేసుకుని మా రీస్టార్ట్ కపుల్స్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ బటన్ నొక్కుని ఆనందిస్తారని ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ రాజు స్వాతి. బాయ్.